కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో కొందరు వ్యక్తులు సొంతంగా టోల్ గేట్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి టీడీపీ నాయకులు డబ్బులు సంపాదిస్తున్నారనే ఆరోపణ వెల్లువెత్తుతుంది. కృష్ణవరం టోల్ ప్లాజా నుంచి లారీలు వెళ్తే ప్రభుత్వానికి టోల్ కట్టాలి. అలా కాకుండా తమ గ్రామంలో నుంచి వెళ్లి టోల్ ఫీజులో తమకు సగమిస్తే సరిపోతుందని స్థానికులు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. లారీకి 700 రూపాయలు వసూలు చేసే రసీదు ఇవ్వడం జరుగుతుంది. గ్రామం నుంచి విచ్చలవిడిగా గ్రావెల్, మైనింగ్ లోడ్ లారీలు తిరగడం వల్ల గ్రామంలో రోడ్లు నాశనం అవుతున్నాయని, దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నామని అక్కడి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశంపై కృష్ణవరం టోల్ ప్లాజా నుంచి మా కాకినాడ ప్రతినిధి సిద్ధు మరింత సమాచారం అందిస్తారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కృష్ణవరం టోల్ గేట్ లో అక్రమ టోల్ గేట్లు పెట్టి వేల కోట్లలో కూడా డబ్బులు వసూలు చేస్తారని చెప్పారు. నేషనల్ హైవే టోల్ గేట్ నిత్యం రద్దీలో ఉంది. టోల్ గేట్ మనం ఎప్పుడు చూస్తుంటాం, రద్దీగా టోల్ గేట్ లో ఎప్పుడు రాకపోకలు వెళ్తుంటుంటా, రాకపోకలతో టోల్ గేట్ లో ప్లాజ్ లో ఇప్పుడు టోల్ ప్లాజ్ లో తీసుకునే క్యాష్ అయితే క్యాష్ నిల్లు చేసి ఓన్లీ ఫాస్ట్ ట్రాక్ కూడా నిర్వహించడం జరిగింది. దానికి భిన్నంగా ఇక్కడ ఏదైతే కృష్ణవరం టోల్ గేట్ కి ఊర్లో ఒక టోల్ గేట్ ఇది ఏర్పాటు, ఈ టోల్ గేట్ ఇంకో టోల్ గేట్ ఈ ఊరు మయంగా ఒక టోల్ గేట్ పెట్టి ఆ టోల్ గేట్ లో కూడా డబ్బులు వసూలు చేస్తాం. లారీకి ఏదైతే టోల్ గేట్ లో ఉన్నాయో టోల్ గేట్ కి 1400, 1500, 1000 రూపాయల లోపల టోల్ గేట్ లో ఉంటే, మెయిన్ టోల్ గేట్ లో ఉంటే ఇక్కడ కృష్ణవరం టోల్ గేట్ బంపర్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. కృష్ణవరం బంపర్ ఆఫర్ ఇవ్వడంతో ఆ లారీకి మినిమం 500 నుంచి 600, 800 రూపాయలు కూడా వసూలు చేయడం చెప్తే గుళ్ళు పేర్లతో ఈ టోల్ గేట్లు ఏర్పాటు చేయాలని చెప్పి కొంతమంది అంటున్నారు. అదే రాజకీయ అన్నదండలతో ఈ టోల్ గేట్ లో డబ్బులు వసూలు చేయడంతో యథాచిగా టోల్ గేట్ లో గతంలో కూడా మెయిన్ టోల్ ఎవరైతే కృష్ణవరం నేషనల్ హైవే టోల్ గేట్ ఉందో నేషనల్ హైవే టోల్ గేట్ లో కూడా గతంలో కూడా కలెక్టర్ గారికి పెద్ద ఆర్టీఓ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో కూడా మేము అధికారులు తెలియజేయడం, ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. కానీ ఇక టోల్ గేట్ యథాచిగా కూడా అక్రమ డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే నేషనల్ హైవే లారీలు ఏదైతే ఉందో లారీలు కూడా 1000 రూపాయల నుంచి 1200 రూపాయలు ఒక లారీని పెట్టి వెయిట్ని పెట్టి ఉంటుంటే టోల్ గేట్ల పేరుతో భారీ అక్రమాలు వసూలు చేయడంతో పాటు గవర్నమెంట్ కి ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేషనల్ హైవే అక్కడ ఉన్న టోల్ ప్లాజా మేనేజర్ ని అడగా గతంలో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇవ్వడంతో పాటు నేషనల్ హైవే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ కి కూడా చెప్పడం జరిగింది. కాంట్రాక్టర్ చెప్పడంతో కొంతవరకు కూడా అక్కడ భారీ గేట్లు ఏర్పాటు జరిగింది. ఏదైతే దారి ఉందో ఆ దారిలో కూడా భారీ గేట్లు ఏర్పాటు జరిగింది. భారీ గేట్లు కూడా వాళ్ళు బద్దలు కొట్టి యథాచిగా లారీలు తిరగడంతో మనం ఏం చేయలేకపోయిన పరిస్థితిలో ఉన్నామని చెప్తున్నారు. అయితే గతంలో పాత కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న కలెక్టర్ కూడా త్వరలోనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మార్చి 30 కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే కంప్లైంట్ తీసుకున్నా కూడా అధికారులు కూడా ఏం మాత్రం పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ కి నిత్యం ఆదాయం ఉండే నేషనల్ హైవే ఊళ్ళో ఒక టెంపుల్ పేరుతో లక్షల్లో అయితే అక్రమ టోల్ ప్లాజాలు అయితే వసూలు చేస్తున్నారు. లారీకి బంపర్ ఓపెన్ ఆఫర్ ఇచ్చి 1000 రూపాయలకి 800 ఇవ్వండి, ఈ రోడ్డుని వాడుకోండి అని చెప్తారు. టెంపుల్ పేరుతో ఇలా యథాచిగా డబ్బులు తీసుకోవడంతో సర్వత ప్రజలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే టెంపుల్ పేరుతో ఎక్కడ కూడా టోల్ ప్లాజా పెట్టి డబ్బులు వసూలు చేసే పని ఉండదు. ఒకవేళ అభివృద్ధి పేరుతో ఎవరైనా గవర్నమెంట్ ఎవరైనా ఒకవేళ సాయం చేస్తే, దాతలు సాయం చేస్తే టెంపుల్ పేరుతో ఒకవేళ డబ్బులు సందాకంగా తీయాలి తప్ప టోల్ ప్లాజా పెట్టి ఒకటి నేషనల్ హైవే మీద ఉన్న టోల్ ప్లాజాని తీసుకొచ్చి ఆ టోల్ ప్లాజా ఇంకో టోల్ ప్లాజా పెట్టి ఆ టోల్ ప్లాజాతో పాటు డబ్బులు దేవుడి పేరుతో డబ్బులు చేయడం ఎంతవరకు ప్రజలైతే వాపోతున్నారు. అయితే గతంలో కూడా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసినా కూడా ఎటువంటి పరిస్థితి కూడా ఇంకా పట్టించుకునే పరిస్థితి లేదు. కొత్త కలెక్టర్ గారు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఏదైతే టోల్ గేట్ ఉందో టోల్ గేట్ లో కొంతమంది టీడీపీ నాయకులు కూడా వస్తూ ఉందనేది ప్రచారం అయితే జరుగుతుంది. ఆ టీడీపీ నాయకులు వస్తూ ఉన్నదని కొంతమంది పరిస్థితి చేస్తారు. అదే గతంలో కొంతమంది గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో గ్రామస్తులు కూడా మా ఇల్లు పోతున్నాయి, మా రోడ్లు పాడైపోతున్నారు, గతంలో కూడా రోడ్డు మీద వచ్చి వాళ్ళు గొడవ చేయడంతో వాళ్ళని అడ్డుకున్న వాళ్ళని లాగి పడేసి అయితే లారీలు పాడడంతో అక్కడ ఉన్న కొంతమంది ఆశలు వ్యక్తం చేస్తారు. మా రోడ్లు ఇళ్ళ నుంచి వేరే పెద్ద లారీలు రావడంతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏ టైంలో ఎలా జరుగుతుందో చిన్నపిల్లల్లో యథాచిగా బళ్ళు కూడా జరుగుతుంది. గ్రామంలో ఇంత పెద్ద లారీలు నేషనల్ ఇవ్వాల్సిన లారీలు ఊళ్ళోకి రావడంతో భయంకరంగా ఉంటుందని ప్రజలైతే వాపోతున్నారు. చాలా మంది కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే నేషనల్ హైవే ఏదైతే నేషనల్ హైవే ఉన్నాయో నేషనల్ హైవే ఉన్న లారీని ఊళ్ళో మళ్లించడంతో ప్రజలైతే ఆశ్చర్యం గురి చేస్తారు. మొత్తం మీద టోల్ ప్లాజాలతో అక్రమ వసూలతో కూడా ఇక్కడ కృష్ణవరం నుంచి ఇక్కడ వైజాగ్ నుంచి ఇటు రాజమహేంద్రవరం, చెన్నై వెళ్ళి రోడ్లు కూడా ఇటు వస్తే భారీ 70 కిలోమీటర్లకు ఒక టోల్ ప్లాజా ఉంటుంది. మళ్ళీ రాజమండ్రి టోల్ గేట్ ఏర్పాటు ఉంటుంది. రాజమండ్రి నుంచి కృష్ణవరం వరకు ఒక టోల్ గేట్ ఉంటుంది. అంటే ఇంచుమించు 70-80 కిలోమీటర్ల దూరంలో ఒక టోల్ గేట్ ఉంటుంది. ఈ టోల్ గేట్ ఎవరిలో తప్పించుకోవడానికి ఇటు లారీలు వెళ్తాయి. ఏదైతే ఊళ్ళోంచి 1000 రూపాయలకి 500 రూపాయలు ఉన్నాయి లారీలు, ఈ లారీలు ఇలా
వెళ్ళి ఏదైతే టోల్ గేట్ ఉందో 500 మీటర్లో ఆ లారీ రావడం జరిగింది. ఎందుకంటే టోల్ ప్లాజా నుంచి వెళ్తే నిత్యం టోల్ ప్లాజా డబ్బులు చెల్లించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ 1000 రూపాయలు చెల్లిస్తే అక్కడ 500 చెల్లిస్తే సరిపోతుంది. ఇక్కడ 1000 రూపాయలు చెల్లివలసింది ఒక 500 రూపాయలు ఇక్కడ ఊళ్ళో నుంచి వెళ్ళి టోల్ ప్లాజా బ్యాక్ వెళ్తే 500తో సరిపోతుందని కొంతమంది లారీలు దళారులు అయితే చాలా మంది ఇదే పేరుతో డబ్బులు వేసేస్తారు చెప్పచ్చు. ఇదే మొత్తం మీద కృష్ణవరం ఉన్న టోల్ గేట్ తాజా పరిస్థితి కాకినాడ జిల్లాలో. కెమెరా కర్ణాకర్తో సిద్ధు రాజు కాకినాడ జిల్లా.